చేయుదము, మంజుల గాన మాధుర్యముతో పూజలు చేయుదము, స్తుతి స్తోత్రములతో నైవేద్యముల గనుడగు దేవుని కొలిచెదము, స్తుతి స్తోత్రములతో నైవేద్యముల గనుడగు దేవుని కొలిచెదము. రండి రండి కోయిల స్వరములతో, రండి రండి స్వాగత గీతం పాడెదము, రండి రండి కోయిల స్వరములతో, రండి రండి స్వాగత గీతం పాడెదము, పూజా పరిమళ సుమములతో అర్చన చేయుదము, మంజుల గాన మాధుర్యముతో పూజలు చేయుదము. క్రీస్తునాథునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ దివ్య బలి పూజలో ఈ ప్రత్యేక ఉద్దేశాల కోసం ప్రార్థన చేద్దాం. హైదరాబాద్ అగ్రపీఠం జీడిమెట్ల విచారణ దివ్యవాణి టీవీ దివ్య బలి పూజ స్థిరనిధి దాతలు డాక్టర్ శ్రీ రెడ్డిమాసు మర్రయ్య, శ్రీమతి ఆర్ జసింత మే 24వ తేదీన తమ 51వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా డాక్టర్ శ్రీ రెడ్డిమాసు మర్రయ్య, శ్రీమతి ఆర్ జసింతకు కృతజ్ఞతా బలిని వారు సమర్పిస్తూ ఉన్నారు. అదే రోజున వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న సామినేని పాల్ జోసెఫ్, మరేగురెడ్డి, కర్నాటి థామసయ్య, అమలం, రెడ్డిమాసు సావియో, చందన్ రజిత, డాక్టర్ రెడ్డిమాసి సావియో చరణ్, డాక్టర్ పల్లవి, వడ్లమూడి విద్యాసాగర్, పర్జన్య వీరందరికీ ఆయుష్, ఆరోగ్యము, శాంతి సౌఖ్యాలు కలగాలని క్రీస్తువుల సహాయమాతను వేడుకుంటూ సమర్పిస్తూ ఉన్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశం కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థించుదాం. ఖమ్మం మెత్రాసనం సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్ చర్చ్, కొత్తగూడెం విచారణ యేసు సైరాజ్ జయంతి దంపతుల 45వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా వీరికి మరియు వీరి కుటుంబాలలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, శాంతి సమాధానం, పిల్లలకు మంచి భవిష్యత్తు, తలంపులు నెరవేరాలని కృతజ్ఞతా బలిని యేసు సైరాజ్ జయంతి మరి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. పుట్టినరోజు జరుపుకుంటున్న ఎస్ గీతకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, శాంతి సమాధానం, తలంపులు నెరవేరాలని కృతజ్ఞతా బలిని ఎస్ మాధవరెడ్డి, దీపక్ రెడ్డి, కార్తీక్ రెడ్డి, హుస్సేన్ రెడ్డి, మునెమ్మ, రామసుబ్బారెడ్డి, రోజమ్మ కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. గుంటూరు మేత్రాసనం పుట్టినరోజు జరుపుకుంటున్న మేకల ఆద్యకి దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు దయచేయమని దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతా బలిని మధురిక, అఖిలేష్, అభయ, రెజీనా, తిమోతి, అరుణ్ ప్రకాష్, సుభాషిణి, ప్రీతి, ప్రియాంక, అరుణకుమారి, రజనీకాంత్ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. నల్గొండ మేత్రాసనం బ్రాహ్మణపల్లి విచారణ ముమ్మడి చంద్రారెడ్డి, లూర్దిమేరి కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, శాంతి సమాధానం దయచేయమని దివ్య బలి పూజను కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. పుట్టినరోజు జరుపుకుంటున్న సునీతకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, తలంపు నెరవేరాలని బొడ్డు వెంకయ్యనాయుడు, రమణమ్మ మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. అదేవిధంగా మన కుటుంబ అవసరములన్నిటి కోసం ఈ దివ్య బలి పూజలో దేవాతి దేవుణ్ణి మనసారా వేడుకుందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు తల్లి తిరుసభ మరియమాతను తిరుసభ తల్లిగా కొనియాడే పండుగను, స్మరణను కొనియాడుతూ ఉంది. మరియమాత తిరుసభకు తల్లి అని ఎందుకు చెప్తున్నామంటే, యేసు ప్రభు శిలువలో వేలాడుతున్న సమయంలో మరియమ్మ గారు, ప్రియమైన శిష్యుడైనటువంటి యోహాను గారు, ఇతర స్త్రీలు శిలువ దగ్గర నిలబడి వారు కన్నీరు మున్నీరు పడుతూ ఉన్నారు. అలాంటి సమయంలో యేసు ప్రభువును తల్లి చూస్తూ ఉంది. తల్లిని తన ప్రియమైన శిష్యునికి అప్పగించినప్పటి నుంచి మనకు కూడా తల్లిగా మారిపోయింది. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ యొక్క దివ్యబలి పూజలో యోగ్యంగా పాల్గొనటకు ముందు మనం చేసిన పొరపాటును గుర్తు తెచ్చుకొని ప్రభు ముందు క్షమాపణను వేడుకుందాం.
సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను. సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసితిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతులను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరును మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలని బ్రతిమాలుకొనుచున్నాము. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. దయామయుడమైన ఓ సర్వేశ్వర, మా బలహీనత యందు మాకు భద్రతను కల్పించి కాపాడుము. పరిశుద్ధ దేవమాతను స్మరించుకొనుచున్న మేము ఆ తల్లి విజ్ఞాపన ప్రార్థన సహాయమున మా పాపమును అధిగమింపకున్నట్లు కృప చూపుము. మీతోనో పవిత్రాత్మతోనో కలిసి యుగ యుగములు జీవించుచు పరిపాలించు మా కుమారుడును మీ నాథుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పట్టణము అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 12వ వచనం నుండి 14వ వచనం వరకు. అప్పుడు అపోస్తులు ఒలీవ కొండ నుండి యెరూషలేమునకు తిరిగి వెళ్ళిరి. ఆ కొండ యెరూషలేమునకు దాదాపు విశ్రాంతి దినమున నడువగలిగినంత దూరము కలదు. వారు యెరూషలేమున ప్రవేశించి తాము నివసించుచుండిన మేడ గదిలోనికి వెళ్ళిరి. వారు ఎవరనగా పేతురు, యోహాను, యాకోబు, అంద్రెయ, ఫిలిప్పు, తోమా, బర్తలోమయి, మత్తాయి, అల్ఫై కుమారుడు యాకోబు, మతాభిమాని సీమోను, యాకోబు కుమారుడు యూద అనువారు. వీరందరూ వీరితో పాటు కొందరు స్త్రీలు, యేసు తల్లి మరియమ్మ, ఆయన సోదరులు ఒకచోట చేరి ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి. ప్రభువాకు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతము. అందరూ పవిత్ర పర్వతము, పవిత్ర పర్వతము మీద ప్రభువు తన నగరమును నెలకొల్పెను. ప్రభువు తన నగరమును నెలకొల్పెను. అతడు యాకోబు పట్టణములు అన్నిటికంటెను సియోను ద్వారములను ఎక్కువగా అభిమానించును. దైవ నగరమా, ప్రభువు నీ మహత్తర కార్యములను గూర్చి మాట్లాడను. అందరూ పవిత్ర పర్వతం మీద, పవిత్ర పర్వతము మీద ప్రభువు తన నగరమును నెలకొల్పెను. ప్రభువు తన నగరమును నెలకొల్పెను. ఐగుప్తును, బాబిలోనియా నన్ను పూజించు దేశములలో చేర్తును. పలానా వ్యక్తి ఫిలిస్తియాలోనో లేక తూరులోనో లేక ఇథియోపియాలోనో పుట్టనని జనులు చెప్పుకొందురు. సియోనును గూర్చి మాట్లాడినప్పుడు మాత్రము ఎల్ల జాతులను అచట పుట్టువని చెప్పుకొందురు. సర్వోన్నతుడు ఆ నగరమును బలపరచును. అందరూ పవిత్ర పర్వతము మీద, పవిత్ర పర్వతము మీద ప్రభువు తన నగరమును నెలకొల్పెను. ప్రభువు తన నగరమును నెలకొల్పెను. హల్లెలూయా 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 హల్లెలూయా
పాదములకు దీపము నా త్రోవకు వెలుగై ఉన్నది. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభు మీతో నుందురుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. పునీత యోహాను గారు రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. యోహాను సువార్త 19వ అధ్యాయము వచనములు 25 నుంచి 34 వరకు. వారు అటులనే చేరిరి. యేసు శిలువ చెంత ఆయన తల్లియు ఆమె సోదరియు క్లోఫా భార్యగు మరియమ్మయు మగ్దలా మరియమ్మయు నిలవబడి ఉండిరి. తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలిచి ఉండుట చూచి యేసు తల్లితో, స్త్రీ, ఇదిగో నీ కుమారుడు అనెను. ఆ తర్వాత శిష్యునితో, ఇదిగో నీ తల్లి అనెను. శిష్యుడు ఆ గడియ నుండి ఆమెను స్వీకరించి తన ఇంటికి తీసుకుని పోయెను. పిదప యేసు అంతయు సమాప్తమైనదని గ్రహించి, నాకు దాహమగుచున్నది అనెను. లేఖనము ఇట్లు నెరవేరెను. అక్కడ పులిసిన ద్రాక్షారసముతో నిండిన పాత్ర ఉండెను. వారు నీటి పాచిని ఆ రసములో ముంచి దానిని హిస్సోపు కొలకు తగిలించి ఆయనకు అందించిరి. యేసు ఆ రసమును అందుకొని సమాప్తమైనది అని తల ఉంచి ప్రాణం విడిచెను. అది పాస్కా పండుగకు సిద్ధపడు దినము. అందుచే యూదులు పిలాతును, రేపటి విశ్రాంతి దినము గొప్ప దినము, ఆనాడు దేహంలో శిలువ మీద ఉండరాదు, కాళ్ళు విరగొట్టి వారిని దింపివేయుటకు అనుమతి నిండు అని కోరిరి. సైనికులు వెళ్ళి యేసుతో పాటు సిలువ వేయబడిన ఆ ఇద్దరి కాళ్ళను విరగొట్టిరి. వారు యేసు వద్దకు వచ్చినప్పుడు ఆయన అప్పటికే మరణించి ఉన్నటను చూచి ఆయన కాళ్ళు విరగొట్టలేదు. కానీ సైనికులలో ఒకడు ఆయన ప్రక్కన బల్లెముతో పొడిచెను. వెంటనే రక్తము నీరు స్రవించెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకే స్తుతి కలుగునుగాక. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు తల్లి తిరుసభ మరియమాతను తిరుసభ మాతగా కొనియాడు పండుగను మనం కొనియాడుతూ ఉన్నాము. ఎందుకంటే ఈనాడు సువిశేష పట్టణంలో చూసినట్లయితే యేసు శిలువ చెంత మరియమాత, మరి కొంతమంది స్త్రీలు, యోహాను గారు నిలబడి ఉన్నారు. అలాంటి సమయంలో ఆయన వేదనతో బాధతో ఉన్న సమయంలో తన తల్లిని చూస్తూ ఉన్నాడు. తల్లి కూడా తన కుమారుడు వేదన అనుభవించటను ఆమె కూడా ఆ బాధల్లో పాలు పంచుకుంటూ కన్నీరు విడుస్తూ ఉంది. అలాంటి సమయంలో తల్లిని చూచి యోహానుకు తల్లిని అప్పగిస్తున్నాడు. ఇదిగో నీ తల్లి అని, ఇదిగో నీ కుమారుడు అని కుమారుని తల్లికి అప్పగించారు. అప్పటి నుంచి యోహాను మరియమాతను తన ఇంటికి తీసుకువెళ్ళి తన సొంత తల్లిలాగా చూసుకున్నాడు. అప్పటి నుంచి మరియమాత తిరుసభకు తల్లిగా మారింది. మరి ముఖ్యంగా గురువుల తల్లిగా, తిరుసభ మాతగా ఆమె మారింది. మరి ఈరోజు మనల్ని మనం పరిశీలన చేసుకుంటే మన తల్లిదండ్రులు ఎక్కడ ఉన్నారు? ఈరోజు మన తల్లిదండ్రులను మనం ఏ విధంగా చూసుకుంటున్నాం? నిర్గమకాండము 20వ అధ్యాయము 4వ వచనం నుంచి చూస్తే అక్కడ 4వ ఆజ్ఞగా నీ తల్లిదండ్రులను గౌరవింపమని రాయబడింది. మరి ఈరోజు తల్లిదండ్రులను ఎంతమంది గౌరవిస్తున్నారు, వృద్ధాప్యంలో ఎంతమంది మంచిగా చూసుకుంటున్నారని పరిశీలన చేసుకోవాలి. తల్లిదండ్రులను మంచిగా చూసుకున్నవాడు దీర్ఘాయుష్మంతుడు అవుతాడు, గౌరవించేవాడు. కాబట్టి క్రీస్తు ప్రభును మనం ఆదర్శంగా తీసుకొని మన తల్లిదండ్రులను కూడా మనం గౌరవించాలి.
ఈనాడు మొదటి పట్టణంలో చూసినట్లయితే మరి యేసు ప్రభు బంధింపబడి మరణించిన తర్వాత శిష్యులందరూ కూడా ఆయన వెంబడించకుండా వెనుదిరిగిపోయారు. అలాంటి సమయంలో మరియమాత అందరినీ ఒక దగ్గర సమకూర్చి పై గదిలో ఎడతెగక వారు ప్రార్థిస్తూ ఉన్నారు. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు వారిపైకి దిగి వస్తున్నారు. మరియమాత అందరినీ సమకూర్చి ఒక కుటుంబంగా మార్చివేసింది. మరి ఎవరైతే కుటుంబాలలో జపమాల చెప్తూ ఉన్నారో, కుటుంబ ప్రార్థనగా చేస్తూ ఉన్నారో వారి కుటుంబాలను కూడా ఒకటిగా మారుస్తూ ఉంది మరియ తల్లి. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, మరియ తల్లి మనల్ని ఒక కుటుంబంగా మార్చి మన కోసము ఆమె విన్నవించుకుంటూ ఉంది. రెండవదిగా చూసినట్లయితే ప్రభు అంటున్నారు, నాకు దాహం అగుచున్నది. దీని యొక్క అంతరార్థం ఏమిటి అంటే ప్రభు ఆత్మల కోసం దాహం కలిగి ఉన్నాడు. మనము కూడా ఆత్మల కోసం దాహం కలిగి ఉండాలి. ప్రభువును వెంబడించే వారి కోసం, ప్రభువును వెంబడించని వారిని తిరిగి ప్రభు దగ్గరకు వచ్చేలాగున ఆత్మల రక్షణ, నశించిపోచిన వారిని వెదకి రక్షించుటకు ప్రభు వచ్చి ఉన్నాడు. కాబట్టి మనము కూడా అలాంటి వారి కోసం ప్రార్థన చేయాలనే దాహం మనలో ఉండాలి అని ప్రభు తెలియజేస్తున్నారు. సమాప్తమైనది అని ప్రభు అంటున్నారు. సమాప్తమైనది అంటే తండ్రి అప్పగించినటువంటి బాధ్యతను కుమారుడు నెరవేర్చి ఉన్నాడు. మనము కూడా ప్రభు మనకు ఒసగుతున్నటువంటి బాధ్యతను మనము నెరవేర్చే వారముగా ఉండాలి. ఆయన వెంబడిస్తున్నామంటే మనం అన్నింటినీ త్యజించుకోవాలి, తగ్గించుకోవాలి అని అర్థం. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆయన వెంబడించాలి అంటే మనల్ని మనము తగ్గించుకోవాలి. మరి తల్లిని చూసినప్పుడు వెంటనే ఆయన ద్రవించిపోయి ఉన్నాడు, మనసు కరిగిపోయి మరి కుమారునికి తన శిష్యునికి అప్పగించినట్లు మనము కూడా మన తల్లిదండ్రుల పట్ల ప్రేమను కలిగి ఉండాలి, దయను కలిగి ఉండాలి, బాధ్యతను కలిగి ఉండాలి అని ప్రభువు తెలియజేస్తున్నారు. మరి తల్లి తిరుసభకు తల్లిగా ఉంది కాబట్టి మన తిరుసభ మరి నశించిపోకుండా ఒకటిగా ఉండాలని శిష్యులను ఏ విధంగా ఒకటిగా చేస్తున్నారో మనము కూడా ఐక్యంగా ఒకటిగా ఉండాలని తల్లి మరియా మన కోసం ప్రార్థిస్తున్నారు. కాబట్టి ఈరోజు ఆమెను స్మరించుకుంటున్న మనము ఆమె యొక్క వినప ప్రార్థన ద్వారా మన వినపాలన్నీ కూడా ప్రభు చెంతకు చేర్చబడాలని దీపావళి పూజలో ప్రార్థన చేసుకుందాం. ప్రజాపతి నా మానస కుటీరలో గిలిలో హాయిగా మ్రోగెను సంధ్యారాగం సంధ్యారాగం. నా హృదయపు సంధ్య వేదికపై నిలిచెను సుందర ప్రజాపతి నా మానస కుటీరలో గిలిలో సహోదరి సహోదరులారా, నేను మీరు నర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల సర్వేశ్వరునికి అంగీకారమగునడులా ప్రార్థించుదాము. ప్రభువా, తమ నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనముల కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనముల కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించురుగాక. ఓ ప్రభువా, మేము తీసుకుని వచ్చిన ఈ అర్పణను స్వీకరింపము. మేము పవిత్రాత్మ ద్వారా జ్ఞానోదయం పొంది పరిశుద్ధ కన్య అయిన మరియమాత ఆదర్శంతో ప్రోత్సహింపబడదు గాక. తద్వారా మా హృదయంలో మీకు చెందిన విషయంలో మాత్రమే వెతుకుచు వాటిని సర్వసంపదగా భావించినట్లు అనుగ్రహింపము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో నుందురుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువు వైపు త్రిప్పియున్నాము.
మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదాము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవ, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ నీ చోటును మీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఈ దినము పరిశుద్ధ మరియమాతను శ్రీసభ మాతగా కొనియాడుచు మేము స్తుతించి సన్నతించి మహిమపరచుచున్నాము. ధన్య కన్య అయిన మరియమాతను తగిన గౌరవ మర్యాదలతో కొనియాడుచు తల్లి అయిన శ్రీసభను కీర్తించుచున్నాము. మరియమాత దైవవాక్కును తన నిష్కలంక హృదయంలోనికి స్వీకరించుట ద్వారా తన కన్య గర్భమున ప్రభువుని మోయు యోగ్యతను పొందెను. సృష్టికర్తకే జన్మనిచ్చి తొలి శ్రీసభకు అంకురార్పణము గార్పించెను. ఆమె దైవ ప్రేమ నిబంధనమైన శిలువతో పాటు క్రీస్తు ప్రభుని మరణం ద్వారా మోక్ష జీవితమునకు జన్మమునందిన సకల మానవాళిని తన బిడ్డలుగా భావించెను. ఆమెను అపోస్తులందరూ నీ వాగ్దానం చేసిన పవిత్రాత్మ రాకడకై నిరీక్షించుచు ప్రార్థించుచు శ్రీసభకు ప్రతీకగా ఉండునట్లు చేసితివి. ఆమె మోక్ష మహిమలోనికి గొంపోబడినను తన మాతృ ప్రేమతో యాత్రిక శ్రీసభలో పయనించుచు రానున్న మహిమానితమైన ప్రతి రోజు కొరకు ప్రభు యొక్క రోజు కొరకు సంతసంతో శ్రీసభ సభ్యులను పరలోకమునకు నడిపించును. కావున సకల పుణ్యతులతోనూ దూతలతోనూ ఏకమై నిరతము మేము కీర్తించి స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా. ప్రభు నామమున వేంచేయువారు ధన్యులు. మహోన్నతమున హోసానా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయి నీవే. కనుక మీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమును అందుకొని కృతజ్ఞత వందనములు చెప్పి త్రుంచి శిష్యులకు ఇచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమును అందుకొని మరల మీకు కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకు ఇచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. క్రీస్తు మరణముందెను, క్రీస్తు తిరిగి లేచెను, క్రీస్తు మహిమతో మరల వేంచేయును. క్రీస్తు మరణముందెను, క్రీస్తు తిరిగి లేచెను, క్రీస్తు మహిమతో మరల వేంచేయును. హల్లెలూయా 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 హల్లెలూయా. కనుక తండ్రి క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవం నొసగి అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమున నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రలుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము.
క్రీస్తు రక్తములందు పాలువారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న మీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకున్నాము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా పూలంతో నగర పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మను మీ ప్రేమ యందు పరిపూర్ణం చేయము. ఉత్థానమగుదమని నమ్మకంతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకున్నాము. వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకున్నాము. మా అందరిపై దయ చూపి దేవుని కన్య తల్లియగు మరియమాతోనూ, పుణిత జోజప్ప గారితోనూ, పుణిత అపోస్తులతోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవంలో భాగం దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమ పరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో నేకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం మాకొచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా తప్పులను మీరు మన్నింపుము. మమ్మ శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్మ రక్షింపుము. ప్రభువా, అన్ని కీడు నుండి మమ్మ రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువ, మా పాపములను లెక్కింపక మీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. మీ చిత్త ప్రకారం మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభువుని శాంతి సమాధానము ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉందురుగాక. ఒకరికొకరు ప్రభు సమాధానం తెలుపుకుందాం. సమాధానం. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించే ప్రభు. ఈ యొక్క గొర్రెపిల్ల వెందుకు పిలువబడిన మనము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రాలను కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. దివ్య సప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా జేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నింటికన్నా మిన్నగా మేము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మేము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయంలో మేము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయంగా నా హృదయములోనికి వేం చేయుము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మేము కౌగులించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికినే ఎడబాయకుండునట్లు చేయుమని వేడుకొనుచున్నాను. ఆమేన్.
జనమా ప్రేమమయుని యేసు ప్రభుని ప్రేమమయుని యేసు ప్రభుని ప్రభుని శరీరం సప్రసాదం ముక్తిని వసగే ప్రేమ చిహ్నంలో కొనరారే దైవ జనమా దేవుని రూపం కరుణ జీవం తపములు తీర్చి పుణ్యపీఠం లోకునరారే దైవ జనమా లోకునరారే దైవ జనమా సిలువధారి యేసు ప్రభుని సిలువధారి యేసు ప్రభుని ప్రభుని శరీరం సప్రసాదం ముక్తిని వసగి ప్రేమ చిహ్నం లోకునరారే దైవ జనమా పుణ్యతన్యస్వార్ చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి. క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి. క్రీస్తుని రక్తమా నాకు తృప్తిగనులు చేకరుణించండి. క్రీస్తుని ప్రక్కలో నుండి కార్పడిన నీల నన్ను కడగండి. క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కన్నట్లు చేయండి. ఓ మంచి యేసువా నా ప్రార్థన వినోదరించండి. మీ గాయము లోపల నన్ను దాచుకొనండి. నేను మేము ఎడబాయినట్లు చెయ్యకండి. దుష్ట శత్రువుల చేతిలో దొరకకుండానట్లు మీరు నన్ను కాపాడండి. నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి. నన్ను మీ సన్నిధికి రాజేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము నేను మిమ్మల్ని స్తుతించునుగాక. ఆమేన్. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మీ కుమారుని తల్లి అయిన మరి మాతను స్మరించుకొనుచు ఈ రోజున మేము మీ అనుగ్రహంతో నింపబడి ఆనందింతుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో నుందురుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము ఆశీర్వదించునుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనం.